హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సింపుల్ ఫుడ్స్. సండే స్పెషల్ పూరీ చేశానండి. నేనైతే ఓన్లీ గోధుమ పిండితోనే పూరీ చేశాను. ఈ పిండిలో మైదా పిండి కానీ పూరీ పిండి కానీ ఏం కలపలేదు. ఓన్లీ గోధుమ పిండితోనే పూరీ చేశానండి. చాలా టేస్టీగా ఉంది. కర్రీ కూడా చాలా బాగా వచ్చిందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి ఇంట్లో, చాలా టేస్టీగా ఉంటుంది. ముందు ఒక బౌల్ తీసుకొని 2 కప్స్ గోధుమ పిండి తీసుకోవాలండి. అలాగే కొంచెం ఉప్మా రవ్వ కూడా వేసుకొని, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని, కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలండి పిండిని. పిండినైతే ఇలా ఈ విధంగా కలుపుకోవాలండి. మరీ సాఫ్ట్గా కలుపుకోకూడదు. ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కర్రీ చేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని పోపు దినుసులన్నీ వేసేసుకోవాలండి. ఇలా పోపు దినుసులన్నీ రెడ్డిగా అయ్యాక సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం ఎక్కువనే వేసుకోవాలండి, కారానికి సరిపడా. ఇలా పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి దూరగా. ఇలా ఫ్రై అయిపోయాక కట్ చేసుకున్న ఆలుగడ్డ ముక్కల్ని కూడా వేసుకొని మగ్గించుకోవాలండి. ఇలా ఆలుగడ్డ మగ్గిన తర్వాత పసుపు, అల్లం పేస్ట్ వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి కలుపుకొని రుచికి సరిపడే సాల్ట్ వేసేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒక్కోసారి ఈ విధంగా కలుపుకొని 1/2 కప్పు వాటర్ వేసుకోవాలి. అలాగే కొంచెం శనగపిండి 2 స్పూన్స్ వేసుకొని వాటర్లో కలుపుకొని వేసుకోవాలండి. కర్రీ చిక్కబడుతుంది. ఇలా కలుపుకొని ఒకసారి మూత పెట్టేసి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడైతే పూరీలు చేసుకుందామండి. పిండి అయితే చక్కగా నానిపోయింది. ఒకసారి చక్కగా ఇలా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్ చేసేసుకున్నానండి. చూడండి, నేనైతే ఇక్కడ ఇలా చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడైతే మీడియం సైజులో పూరీలు అయితే చేసుకుందామండి. నేను ముందే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేశానండి. ఒక్కొక్క పూరీ వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. రెండు సైడ్ల రెడ్డిగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా తిప్పుకుంటూ 2 సైడ్ల రెడ్డిగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలానే మిగతా పూరీలని ఫ్రై చేసేసుకోవాలండి. ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటే పూరీలు అయితే రెడీ అయిపోయాయండి. చూడండి, పూరీలు అయితే అన్నీ ఫ్రై చేసుకున్నానండి. ఇప్పుడు కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఒకసారి చక్కగా అంతా కలుపుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకుందామండి. చాలా బాగుంటుందండి కర్రీ పూరీకి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.